ఈ 2 తారీఖు పెళ్లి జరిగింది మొన్న 2 మార్చ్. ఓకే, 2, 3 and 9 అస్సలు ముహూర్తం బాగాలేదండి. మొన్న జరిగిన పెళ్లి మార్చ్ నెలలో 2వ తారీఖు జరిగిన పెళ్లి 90% ఫెయిల్ అయిపోతారండి. ఫెయిల్ అవుతారంటే కష్టాలు చెప్తారు. గొడవలు పంచాయతీ ముహూర్తం అంటాం దీన్ని. మొన్న జరిగిన 2వ తారీఖు పెళ్లి 2 మార్చ్కి దాన్ని గొడవలు పంచాయతీ ముహూర్తం అంటారు. గొడవలు పంచాయతీ సెట్ అయితే సెట్ అయింది, లేకపోతే ఏ అబ్బాయో జాబ్ చేస్తారో ఆయన జాబ్ పోతుంది, ఆయన వ్యాపారం చేస్తే వ్యాపారం పోతుంది, ఫైనాన్స్ లాస్ అయిపోతాడు, అప్పుల పాలైపోతాడు. ఏ చేసినా కలిసి రాదండి వర్ అండ్ వధుకి. నిన్న జరిగిన మార్చి నెలలో 2వ తారీఖు యాక్సిడెంట్ కావచ్చు, అబ్బాయికి ప్రాణగండం ఉండొచ్చు, రెండిట్లో ఇవ్వలేకని విడాకులు కావచ్చు, రెండిట్లకి ఇవ్వలేకని. ముహూర్తం బాగాలేదండి 2 మార్చ్. మేము భయపట్టించడానికి కాదు, ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు జీవితం పాత పంచాంగం మీద జీవితం నడవది. కావాలంటే 90 డేస్ దాకా చూసుకొని ఎక్కడైనా గొడవలు జరిగితే అప్పుడు వెంటనే మీరు జాగ్రత్తగా ఉండి దాన్ని అడ్డుకోండి. అంటే పెళ్లి ముహూర్తాన్ని బాగా చేయించుకోండి. ఎందుకంటే మీది తప్పు కాదు, వాళ్ళది తప్పుది కాదు, పెట్టిన ముహూర్తంది తప్పు. మీరందరూ మంచోళ్ళే. పెళ్లి చేసుకోకముందు ఎంత మంచిగా ఉన్నారో మీరందరూ కలిసిమెలిసి, పెళ్లి అయినాక 90 డేస్ తర్వాత ఎందుకు గొడవలు వస్తున్నాయని ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు స్వయంగానే గొడవలు చేయాలనుకోరు. కానీ మొన్న జరిగిన 2 మార్చ్ 2025 ముహూర్తం అంతా మంచిది కాదు. ఎవరికైనా కష్టాలు వస్తే కంపల్సరీ సంప్రదించండి. ఏదో మా జీవితం ఎంత, మా భవిష్యం ఎంత, మా అదృష్టం ఎంత అని అనుకోబాకండి. పెట్టిన ముహూర్తం లోపం వల్లనే మీ అదృష్టం డౌన్ అయిపోయింది. ఓకే అండి, ఇదండి నేను మ్యారేజ్ గురించి చెప్పాను. 7 నంబర్లో ఉన్న ఇంత పవర్ గురించి చెప్పాను. ఎవరో గుండుగాడు నా గురించి కామెంట్స్ రాస్తంటే వాని గురించి చెప్పాను. ఛాలెంజ్ చేసుకుంటూ భారతదేశంలో ఎక్కడైనా మీరు అస్సలు బేఫికర్ కాకండి. ఎందుకంటే ఈ భారతదేశంలో న్యూమరాలజిస్ట్‌లో ఒక తెలుగోడే ముందుకు వస్తాడు. అందుకన్నా ఫస్ట్ వచ్చేది కూడా మన తెలుగు జాతీయే న్యూమరాలజీలా, జ్యోతిష్యంలా అన్నిట్లో కూడా. ఇదండి నా వీడియో. మీకు నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుడు మీ ఇష్టం. మీకు నచ్చితే న్యాయం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే జై హింద్, జై భారత్. నేనైతే ఇలానే చెప్తా ఉంటాను, ఎందుకంటే నాకు ఒకటి అలవాటు ఉన్నది హిందీలా. నా కిసికి జేబ్ ఖాళీ హో, నా కిసికా పేట్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, టేక్ కేర్ అండ్ నమస్కారం.